మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోటం వ్యాలీ అది ఇది అని మాటలు చెప్తున్నాడు కదా, కానీ అమరావతి కోటం వ్యాలీ కాదు కదా, ఆక్వా వ్యాలీకి పనికొస్తుంది అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? కేతిరెడ్డి అనేవాడిని ధర్మవరం ప్రజలు ఒక కామెడీ పీస్ గా భావించి 2024లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన బీజేపీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాడంటే ఈడు ఆ నియోజకవర్గంలో ఎంత చేతగానో ఎంత ఎదవో ఆడు చేసిన మొత్తం డ్రామాలు అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి ఆ రోజు ఆ విధమైన ఫలితం ఇచ్చారు. అయినా వీళ్ళకి ఇప్పటికీ సిగ్గు రాకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, అసలు వైసీపీ అంటేనే సిగ్గులేని పార్టీ, వైసీపీ నాయకులు అంటేనే సిగ్గులేని వాళ్ళని నిరూపించుకోవడానికి కేతిరెడ్డి అనేవాడు కానీ, గురువారు అమర్నాథ్ కానీ, ఇంకోటి కానీ వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా తాపత్రయపడుతున్నారు. ఈ కేతిరెడ్డి అనేవాడు ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తే మమ్మల్ని ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన ఈ ప్రజల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధోగతి పాలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడులను ఎలాగైనా ఆపాలని చెప్పి వీళ్ళంతా ఆడే డ్రామా తప్ప కేతిరెడ్డి అనే వాడి మాటలు ఎవరో పట్టించుకోవాల్సిన పని లేదు. వాడు ఒక గతం అని చెప్పి మేమందరం కూడా కాదు. కేతిరెడ్డి అంటున్నాడు ఇదంతా ఏదో 4-5 మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు, అసలు ఇటువంటి రాష్ట్రానికి కంపెనీ కానీ పెట్టుబడులు కానీ రావట్లేదు అది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు కదా వీళ్ళు. ఈ 5 సంవత్సరాలు పూర్తని చెప్పినప్పుడు ఇదే కేతిరెడ్డి గారిని వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పమాను. అప్పుడు అంత ముందు 2024లో మేము ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కుటుంబం కూటమి వచ్చిన తర్వాత ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఎంతవరకు ఉందని ఆ రోజు చెప్పమాను. మంచిగా చేస్తున్నావు పరిపాలన అసలు చేయట్లేదు అంటారు కదా గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పర్ఫెక్ట్ గా చేస్తుంది. గత గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గుడిపించేసింది కాబట్టి మొన్న ఫలితాలు ఆ విధంగా వచ్చినాయి. అయినా నాకు వీళ్ళకి ఇంకా సిగ్గు రాకుండా మేమే బాగా చేస్తున్నాం, రేపు అధికారంలోకి వచ్చాక అది చేస్తాం ఇది చేస్తాం. అసలు ఇది అధికారంలో ఓట్లేదు కదా జనాలు, ఇలా నమ్మే పరిస్థితుందా? ఇదంతా కూడా ఈ వైసీపీ పార్టీ ఆడే డ్రామా. వాళ్ళని ఎవడో పట్టించుకోడు, ఎవడో కూడా. ఇంకా నాకు తెలిసి ఇంకో 2029 ఎన్నికలైన తర్వాత వైసీపీ పార్టీ అనేది రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టిపోయిందని సామాన్య ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం. అది కాదు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీలు రావట్లేదు, ఏదో పైన 4-5 కంపెనీలు ఏదో పేర్లు చెప్తున్నారు, టీసీఎస్ అంటున్నారు, ఐబిఎం అని అంటున్నారు, ఇలాంటి పేర్లు చెప్తున్నారు, కానీ ఇక్కడ ఒక కంపెనీ కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు అది ఇది అని కేతిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే చెప్పేది, రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఆల్రెడీ పనులు మొదలైపోయినాయి. ఒక పక్కన పోలవరం పనులు స్టార్ట్ అయిపోయినాయి, ఇంకో పక్కన అమరావతిలో పెట్టుబడులు పెడితే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఆగితే వీళ్ళు ఇప్పుడు అలాగేంటంటే ఇది అంటారు చూసావా, అది కొద్దిగా ఆ షుగర్ వ్యాధి కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుంటారు. 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత 2029 ఎన్నికలకు ముందు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఎంతబడి పెట్టుబడులు పెట్టారు పూర్తిగా తెలిసింది. అయినా ఇప్పుడు కేతిరెడ్డి అయినా కూడా ఇంకోటి చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎవరో ప్రతిదీ జరిగిన 10 నిమిషాల్లో మొత్తం వైరల్ అయిపోయింది. అందరూ రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కూడా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎవరో పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళ గురించి ఎప్పుడో మర్చిపోయారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఇది కోటం వ్యాలీ కాదు అమరావతి ఆక్వా వ్యాలీ అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? నేనేంటంటే కేతిరెడ్డి అనేవాడు ఉదయాన్నే 6ంటికి వెళ్ళి బఫూన్ చెత్త ప్రోగ్రామ్స్ పెట్టి చెత్త ఎరుకొని ఒకప్పుడు చేప వ్యాపారం చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏం తెలిసింది డెవలప్మెంట్ గురించి. చంద్రబాబు అనే వ్యక్తి ఈ ఏపీకి ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నారో ఎన్ని చేస్తున్నారో అన్ని తెలుసు. అదే ఈ కేతిరెడ్డి వాళ్ళ నాయకుల్లాగా అన్ని దోపిడీలు దౌర్జన్యాలు వీళ్ళు మోసం చేయడం అలాంటి ఉన్న మైండ్ వాడికి పిచ్చకి ఓడిపోయేప్పటికీ అర్థం కావట్లా. 2024లో జనాలు చెప్పిన బుద్ధికి ఓడిపోవడం వల్ల వాడికి ఏం చేయాలి అర్థం కాక ఏపీలో పెట్టుబడులు చాలా మంది కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా వరకు పెట్టుబడుల కోసం చాలా మంది కొంచెం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు చేస్తాకి చాలా మంది కూడా అమ్మాయి వీళ్ళు పెట్టుబడులు మనం ఏమైనా పెడితే ఈ నాగులు అని భయపడుతూ ఉండేవాళ్ళు. చంద్రబాబు డెవలప్మెంట్ మాత్రం బాగుందండి, బాగా చేస్తారు. ఏపీకి నమ్మకం. మాట్లాడటానికి గల కారణం ఉంటుంది వాడు ఏంటంటే మైండ్ ఓడిపోయేప్పటికీ మైండ్ ఏం పనిచేయక దొంగ మాటలు దొంగలు తప్ప ఏం లేదు. కేతిరెడ్డి అనేవాడు ఆ నాయకుడు ఏం చెప్తే ఏం మాట్లాడమంటే అది మాట్లాడే ఒక బఫూన్. మాకు తెలిసినంత వరకు అది బఫూన్. అంటే ఏదైనా ప్రజల మొత్తాన్ని తెలిసింది, నిజమేదో అబద్ధమేదో చూస్తున్నా ఏపీ ప్రజల మొత్తాన్ని తెలిసిందండి. వాడు బఫూన్ మాటలు ఎవరో పట్టించుకోడు. అమరావతి కూడా ఎలా డెవలప్ అయ్యిద్దో ఏపీలో పెట్టుబడులు వస్తాయో మనందరం కంపల్సరీ మనం చూస్తూ ఉంటాం. అమరావతి డెవలప్ చేయగల నమ్మకం మీకుందా? 100% అమరావతి డెవలప్ చేసే సత్తా ఒక నారా చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరికి లేదండి. ఎందుకంటే ఆయన విజువల్స్ కానీ ఆయన చేసే పనులు కానీ చాలా గొప్పగా చాలా బాగున్నాయండి.
నమ్మకం అమరావతి రైతులకు ఎంత నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ పొలాలు ఇచ్చి ఎంత సైలెంట్ గా ఉన్నారంటే అవసరం ఇంకా ఇస్తా కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చాలా పెట్టుబడులు చేస్తా చాలా నమ్మకం ఉంది. వైసీపీ నేత రోజా మాట్లాడుతూ మద్యం స్కామ్ లో కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? రోజా అసలు ఆమెకి తెలియనట్టు మాట్లాడుతుంది. జబర్దస్తులు చేసుకునే వాళ్ళు జబర్దస్తులే చేసుకోవాలి తప్ప, అంతే తప్ప అసలు రూల్ గా చెప్పాలంటే ఇప్పుడే బాగుంది నాకు తెలిసిన మట్టుగా. మొన్నటిదాకా మద్యం తాగేసేసి రోడ్లు మన పడిపోవడం, కాళ్ళు చేతులు పడిపోవడం, అసలు అలాంటి వాళ్ళని కేసు వేయాలి. కేసు వేయకుండా వదిలేసేసారు. అంటే తప్పు చేసిన అరెస్ట్ చేయడం కరెక్టేనా? కరెక్టేనండి అది. ఎందుకంటే మాకు తెలిసిన బాబాయ్ గారు కాళ్ళు చేతులు పడిపోయినాయి మా ఊర్లో. ఆయన తాగి అసలు ఎంత ఇదిగా ఉన్నారంటే మంచి మన ఉన్నారు. అంటే ఏం లేదు అంత అలాంటిది ఏం లేదు అంటున్నారు కదా రోజా. వాళ్ళకేం తెలిసిద్దండి, బాధపడేది మేము కాబట్టి మాకు తెలిసిద్ది. వాళ్ళకేం తెలిసిద్ది? సోఫాలలో కూర్చుని ఏసీలో కూర్చుని వాళ్ళు మాకు తెలుసు. అనారోగ్యంతో పాడైపోయిన వాళ్ళు మాకు తెలిసిద్ది ఏదైనా సరే. గతంలో అంటే మద్యం అసలు బాగానే ఉండేది, అంటే హెల్త్ ఇష్యూస్ లేవు అది ఇదని మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళకి అసలు ఒక మాట చెప్పనా సార్, అసలు రూల్ గా చెప్పాలనుకుంటూ ఒకటే ఒక మాట, అసలు ఆమె శిక్షించాలి ముందు. అసలు అలా మాట్లాడడమే తప్పు నాకు తెలిసిన మట్టుగా. ఇప్పుడు మద్య విధానం ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు బాగుందా, గత గవర్నమెంట్ లో బాగుంది? ఈ గవర్నమెంట్ బాగుంది. ఎందుకన్నా? అప్పుడు బ్రాండ్లు ఆ పాత బ్రాండ్లు బాగాలేదన్న, ఇప్పుడు ఈ బ్రాండ్లు కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు ఆ బ్రాండ్లు కూడా లేవుగా, తీసేశారు కదా. అది ఇప్పుడు గతంలో ఎలాగుండేది మీకు? మద్యం తాగి వల్ల కొద్దిగా నిశా ఉండేది కాదు, చేతి షేకింగ్, తిండి తినలేక ఉండడం వల్ల బాగా. ఇప్పుడు కొద్దిగా పర్వాలా, 90 తాగినా ఒక ముద్దైనా తింటున్నాం. అది అంటే ఇప్పుడు గతంలో యూపీఐ ఫోన్ పేలు అలాంటివి ఉండేవి లేవు అసలు. వైన్ షాప్ లో అసలు ఫోన్ పేనే లేదు. ఇప్పుడు ఫోన్ పే ఉంది, క్యాష్ తీసుకుంటున్నారు, అన్ని తీసుకుంటారు. అంటే ఇప్పుడు కొంచెం మంది అప్పుడు మధ్య రేట్లు ఎలా ఉన్నాయి? అప్పుడు రేట్లు ఎక్కువ, రేట్లు తగ్గినా మందు బాగానే ఉంది, బాగలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదుగా తాగినా. ఇప్పుడు పాత బ్రాండ్లు అన్ని కూడా వచ్చినాయి కదా, మరి రాయల్ స్టాక్ లేదు, మ్యాన్స్నోస్ లేవు, ఏమి లేవు కదా. ఇప్పుడు వచ్చినాయిగా. మద్యం బాగుందా, గతంలో మద్య విధానం బాగుందా? ఇప్పుడు బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ఇప్పుడు మనకి మాకు ఫ్రీగా దొరుకుతుంది. ఎందుకంటే లైన్ నుంచి పని లేదు, గొడిగా అవసరం లేదు. టైర్లు వేసేవాళ్ళు, టైర్లు దూకాల, అది అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడే ఫ్రీగా దొరుకుతుంది. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండేది? గతంలో చచ్చిపోయాం కదండి. అసలు గంట సేపు లైను, ఒకవైపు లేట్ అయితే పని వెళ్ళిపోమనేవాళ్ళు. 11 పెట్టాడు లైను, మేము 9 పనులు వెళ్ళాలా, 10 వెళ్ళాలా. ఇప్పుడేముంది, ఎప్పుడు పడితే తీసుకున్నాం, తాగుతున్నాం. ఎందుకంటే చేతిలో వణుకొస్తుంది, పని చేయలేవు. పొద్దున్న 9 పడితే వెళ్ళి పని చేసుకుంటాం. అప్పుడు అలా కాదు, 11కి టైం పెట్టింది. 11 దాకా మనం ఉంటే మనం ఏమో ఇక పని చేయలేము, వాళ్ళు వద్దంటారు. ఇక అంటే ఇప్పుడు మద్యంలో కొంచెం మంది ఎక్కువ రేట్లకు అమ్మి డబ్బులు కాజేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టే అంటావా? వాళ్ళకి అరెస్ట్ చేయాలండి, ముందు చేయాలా. మరి చేయకపోతేలాగా తప్పు చేయలేదు అంటున్నారు కాదు. తప్పు చేయకపోవడం ఏంటండి? 100 రూపాయల కోటకి 130 రూపాయలు, 130 తీసుకుని ఆ 130 లేకుండా 270, 260 టైం దాటే ఉంటే తీసుకెళ్ళి అనేవాళ్ళు. ఎంత బతిమాలను ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫ్రీ అవుతండి. పులి ఓట్ల బీడి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాం. అప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు అప్పుడు ఉండేయా? అప్పుడు తీసుకునేటప్పుడు అయినా లేవండి. అప్పుడు క్యాష్ అయినా లేకపోతే ఫోన్ పే? క్యాషే. ఫోన్ పేలు క్యాష్. ఇప్పుడు ఫోన్ పే ఉంది కదా, ఫోన్ పే ఉంది, దాన్ని చేసుకోవచ్చు. మధ్య విధానంలో తేడాగా ఉండేది. అప్పుడు మందు తేడాగా ఉండేది. ఇప్పుడు మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇస్తారా, ఎన్ని కావాలంటే ఇస్తారా. 9 అంటే లేదు, చిన్నగా వచ్చి అలాగే రావడం ఇచ్చేస్తారా, పట్టుకొని వెళ్ళిపోతాం. అప్పుడు గంట పట్టింది. ఆదివారం అయితే 1.5 గంట అక్కడికి ఉండేది లైన్. అవి ఎండానిక వానానిక కొన్నాళ్ళేమో గొడుగులు వేసుకొని రావాలని పెట్టారు. గొడుగు లేకపోతే మందు ఇచ్చారు కాదు. ఇది ఒకటే. ఆ తర్వాత అది తాగినప్పుడు మీకు హెల్త్ ఎలా ఉండేది? అప్పుడు మందు హెల్త్ మరి నిశా అయితే అదే నిశా, కానీ మందు ఇంత స్వీట్ గా ఉండేది కాదు. కొంచెం బాగుంది. మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఇస్కీ కానీ, బ్రాందీ కానీ, బీర్ కానీ ఏదైనా సరే దొరుకుతుంది. అంటే ఇప్పుడు గతంలో మద్యం రేట్లు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం రేట్లు 10 రూపాయలు తక్కువ ఇప్పుడు. అప్పుడు మీద
ఇప్పుడు ఈ ఏసీ బ్లాక్ ఉందనుకో 200 దొబ్బారు, 180 కొన్నాళ్ళు దొబ్బారు. ఇప్పుడేమో ఏసీ బ్లాక్ 160, OAB ఏమో అప్పుడు 150 తీసుకుంటారు. అంటే అప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు వసూలు చేసి కొంతమంది దాచుకున్నారు డబ్బుల్ని. దాచుకున్న వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? డబ్బులు దాచుకున్న వాళ్ళని వెయ్యాలి, అలాంటి వాళ్ళు బుద్ధి చెప్పాలా? బుద్ధి చెప్పాలంటే మరి అదే ఎక్కువగా ఒక్కోసారి అయితే ఎక్కువ పెట్టించారు రేటు. వచ్చిన తర్వాత మరి వెళ్ళాము, మేము తప్పు చేయలేదు, మేము డబ్బులు తీసుకోలేదు అది ఇది అని అంటున్నారు కదా. అంత వచ్చేదే చెప్తాను నేనే, ఉన్నది అబద్ధం మనకి ఎందుకు, ఎక్కింది మాత్రం చెప్తాను. అప్పుడు రేట్లు ఎక్కువే, అప్పుడు ఇప్పుడు తక్కువే.